దీంట్లో కూడా ఎట్లా ఉంటాయంటే కొన్ని శాబర ప్రక్రియలు చెబుతారు. శాబరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇందాక మనం వామాచారం దక్షిణాచారం అనుకున్నాం. శాబరం అంటే ఏమిటి? శబరులు, కోయవాళ్ళు, అడవుల్లో తిరిగేటువంటి వాళ్ళు. వాళ్ళకు వేదం రాదు, యజ్ఞాలు చేయలేరు, హోమాలు చేయలేరు, పూజలు చేయలేరు, వాళ్ళకి ఏం తెలియదు, మంత్రాలు రావు. కానీ వాళ్లకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందుకని శాబరులకు సులభంగా సిద్ధించేటువంటి మంత్రం. నువ్వు యజ్ఞం చేయకుండా మంత్రం ఉరిక ఓ పూట చేస్తే ఫలిస్తుంది, ఓ గంట కూర్చొని చేసావనుకో పనిచేస్తుంది ఇది. ఈ మంత్రములను కిరాత రూపంలో పరమేశ్వరుడు వచ్చినప్పుడు అర్జునుడితో కిరాత రూపంలో యుద్ధం చేశాడు అని మనకు భారతంలో కనిపిస్తుంది. శబర రూపంలో మాయా కిరాతునిగా వచ్చినటువంటి పరమేశ్వరుడు సామాన్యుల కోసం అడవుల్లో కొండల్లో తిరుగుతూ ఆచారాలు తెలియవు, ఎట్లా ఉండాలో తెలియదు, ఏమి మయలా లేదు, మడి లేదు, ఇలాంటి వాళ్ళను రక్షించటం కోసం, వాళ్ళకు ఉపకారాలు జరగటం కోసం, వాళ్ళ కష్టాలు తీరటం కోసం ఈ శాబర మంత్రములు చెప్పటం జరిగింది.